హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నాబార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ నుంచి ఒక అనౌన్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్ అనేది 24-25 గాను ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రిక్రూట్మెంట్ ద పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ప్రకారం మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏముంది, కానీ ఎప్పుడెప్పుడు ఏముందో ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఇండియన్ సిటిజన్ ఫర్ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ పోస్ట్ గాను రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ RDBS నుంచి మనకి నోటిఫికేషన్. ఆన్లైన్ నాబార్డ్ వెబ్సైట్ నాబార్డ్ ఒరిజినల్ ORG నుంచి మనకి నోటిఫికేషన్ అనేది మనం కనిపిస్తుంది. బిట్వీన్ 27 జూలై 2024 నుండి ఆగస్టు 15, 2024 వరకు అప్లికేషన్ డేట్ అనేది ఓపెన్గా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా పోస్టులు ఏమున్నాయి, అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ హెల్ప్ డెస్క్ అంటే హెల్ప్ కోసం మనకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా, అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా cgrs.ibps.in ఇందులో కూడా మనకు మెయిల్ పెడితే క్యాండిడేట్స్ మ్యాటర్ ఏంటిది, పరిస్థితి ఏంది అనేది కూడా మనకు ఇందులో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, టైం లైన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆన్లైన్ ఫీజ్ ఇమిటేషన్స్ 27 జూలై 24 నుంచి ఆగస్టు 15 వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఫేజ్ 1 అంటే ఇందులో 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. సెప్టెంబర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారండి. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ ఫేజ్ 2 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేదానికి నాబార్డ్ రిసర్చ్ ద రైట్ టు మేక్ చేంజ్ ఇన్ ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ అనే దానికి మనకి వెబ్సైట్లోనే ఇస్తున్నారని మెన్షన్ చేస్తారు. ద క్యాండిడేట్ మెయిన్ ఎగ్జామ్ వుడ్ బి అనౌన్స్డ్. ఈ నాబార్డ్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో మనం అప్లికేషన్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇందులో మెన్షన్ వెబ్సైట్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయి, పోస్టులు ఏమి ఉన్నాయి, అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. టేబుల్ 1 నంబర్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్రిజర్వ్డ్ యువార్డ్ అంటే అన్రిజర్వ్డ్ SC ST BC EWS మొత్తం కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 102 పోస్టులకు గాను వేకెన్సీ అనేది విడుదల చేశారు. అందులో క్యాండిడేట్స్ SC వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. కేటగిరీ వైజ్గా ఉన్నాయండి ఇక్కడ. RDBS AM జనరల్ సంబంధించినటువంటి 23 పోస్టులు అన్రిజర్వ్డ్ ఉంది. SC వాళ్ళకు 7, ST వాళ్ళకు 3, OBC 12, EWS 5. విధంగా మళ్ళీ ఫైనాన్స్కి సంబంధించింది, అకౌంటెంట్కి సంబంధించింది 3, అన్ని సపరేట్ పోస్టులు అనేది మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఒక పోస్టు. తర్వాత OBCకి సంబంధించినటువంటి యానిమల్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పోస్టు కేటగిరీ వైజ్గా SC ST ఫుడ్కి సంబంధించినది, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినది, ప్రతి ఇన్ని రకాల పోస్టులను గాను సపరేట్గా మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. అది ఓన్లీ టేబుల్ 1 ఫేజ్ 1. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫేజ్ 2 అంటే టేబుల్ 2 రిజర్వేషన్ మరియు PW. ఇక్కడ కూడా సపరేట్గా వేకెన్సీస్. ఇక్కడ ఇది మెన్షన్గా ఏది అంటే చూడండి, ఎలిజిబిలిటీ బ్యాంక్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అంటే డెఫ్, బ్లైండ్, లో విజన్, హ్యాండ్ రైటింగ్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రాయడానికి వీళ్ళుగా ఉంటుంది. డిజేబుల్ పర్సన్కి మాత్రమే ఏ కేటగిరీ B కేటగిరీ అనే ప్రకారం వేకెన్సీ అనేది విడుదల చేశారు. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి నార్మల్ వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు, బ్లైండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లైండ్ వ్యక్తులకు సపరేట్గా కోటా రిజర్వేషన్ అనేది కల్పించారు. మరి
కేటగిరీ సి ప్రకారం కూడా రిజర్వేషన్ అనేది ప్రకటించారు. ఈ కేటగిరీ వైజ్గా మాత్రమే మనం అప్లికేషన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి టేబుల్ 3 ఇక్కడ కూడా పర్సన్కి విత్ పర్సన్కి సంబంధించినటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడం అనేది అవకాశాన్ని కల్పించారు. నాబార్డు నుంచి అనేది మంచి వేకెన్సీ అండి ఇది. ఇక్కడ మనం నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఫైనాన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉన్నాయి, వాటి గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అందులో ఇందులో మెన్షన్ చేశారు. నేను ఇంక నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మార్క్స్ ఎంత ఉండాలి, పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఒకసారి క్వాలిఫికేషన్ దగ్గరకు చూద్దాం. అకాడమిక్ క్వాలిఫికేషన్ జనరల్ వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. ఎనీ సబ్జెక్టు అంటే BA BCom BSc ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చెప్పారు. అందులో SC ST PW అప్లికేషన్స్ 55% మార్క్స్ ఉండాలి. జనరల్ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా జనరల్ అకౌంటెంట్ చూద్దాం. చార్టర్డ్ అకౌంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు అప్లికేషన్ చూసాం కదా, అప్లికేషన్లో ఏ విధమైనటువంటి పోస్టులకు అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా కింద మెన్షన్ చేస్తారు. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి చార్టర్డ్ అకౌంటెంట్స్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ మెంబర్షిప్ ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ICAI మెంబర్షిప్స్ చూడండి 1/7/2021 నాటికి అప్డేట్. అప్పటి వరకు అయితే మనకు సర్టిఫికేట్ అనేది చేతిలో ఉండాలని మెన్షన్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇక్కడ చూడండి ఫైనాన్స్కి సంబంధించినటువంటి జాబ్కి అప్లై చేస్తే BBA ఫైనాన్స్ బ్యాంకింగ్ అనేది ఉండాలి. అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్ కూడా 60%, SC STలకి 55% ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కంప్యూటర్కి సంబంధించింది కాబట్టి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా మనకు మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసేటప్పుడు బ్యాచిలర్ డిగ్రీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ 60 మార్క్స్ 55 మార్క్స్ అంటే పర్సంటేజ్ బట్టి మనకి జనరల్ వాళ్ళకి అయితే 60%, PWBD అప్లికేషన్స్ 55%. తర్వాత ఇక్కడ మనకు ఏ విధమైన పోస్ట్ అప్లై చేస్తున్నాం మనం చూసుకోవాలి. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఉందా అనేది చూసుకొని ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే బెటర్ అండి. ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెన్షన్ చేస్తారు ఇలా. మనం ఇప్పుడు నెక్స్ట్ స్కిల్స్ దగ్గరికి టెక్నికల్ స్కిల్స్ ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. నోటిఫికేషన్లో మళ్ళీ ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ బిట్వీన్ 21 years నుంచి 30 years మధ్యలో మాత్రమే ఉండాలన్నమాట. 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎప్పుడు అనే కాన చూడండి ఒకసారి 2/7/1994 నుంచి 1/7/2003 మధ్యలో మాత్రమే జన్మించిన వారికి మాత్రమే ఇది అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి చూడండి 3 years ఎలిజిబిలిటీ OBC క్యాండిడేట్స్, మ్యాక్సిమం 5 years ఎలిజిబిలిటీ SC ST క్యాండిడేట్స్. మళ్ళీ అదేవిధంగా ఇంకొకటి కూడా చేయించండి. PW పర్సన్ విత్ డిజబిలిటీ జనరల్ వాళ్ళకి 10 years, PW వాళ్ళకి 13 years, OBC వాళ్ళకి 13 years, 15 years SC ST క్యాండిడేట్స్ ఫిజికల్ డిజబిలిటీ. ఇక్కడ మళ్ళీ మార్క్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి టెస్ట్ రీజనింగ్ ఆఫ్ టెస్ట్ రీజనింగ్కి మార్క్స్ క్వశ్చన్స్ 20 మార్క్స్ 20. అక్కడ చూడండి మా సబ్జెక్టుకి సంబంధించినటువంటి మార్క్స్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. శాలరీ ఒకసారి ఏ విధంగా ఉంది కూడా చూద్దాం. ప్రతి విషయం మెన్షన్ చేశారండి. నోటిఫికేషన్లోనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఒకసారి మనం చూసుకుంటే మిగతాదంటే మనకు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకసారి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఒకసారి చూసుకుంటే సెంటర్ దగ్గరికి చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అప్లికేషన్ చేసుకున్నట్లయితే శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం. మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి మన తెలంగాణ దగ్గరకు తీసుకునేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. అదేవిధంగా ఫీజు దగ్గరకు వచ్చేసరికి, అప్లికేషన్ ఫీజు దగ్గరకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్లండి. ఇమిటేషన్ ఛార్జెస్ మాత్రం 50 రూపీస్గా మెన్షన్ చేశారు. మిగతా అదర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటప్పుడు 700 రూపీస్ ప్లస్ 150 రూపీస్. అదేవిధంగా బేసిక్ పే శాలరీ దగ్గరకు వచ్చేసరికి 44,500 రూపాయలు స్టార్టింగ్ ఫీజ్. అందుట్లో శాలరీ దానితో పాటు మనకి సబ్జెక్ట్ ఇప్పుడు మనం అప్లై చేసుకున్నటువంటి జాబ్ ఉంది కదా, జాబ్కు సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఫీజ్ అంటే ఎక్స్ట్రా పే స్కేల్ ఏమన్నా ఉందో అది సపరేట్గా మెన్షన్ చేశారండి. యాడ్ అవ్వడం అనేది సపరేట్గా ఉంటుంది అనేది ఒకసారి మెన్షన్ చేశారు. బేసిక్ పే మాత్రం 44,500. పోస్టింగ్ని బట్టి శాలరీస్ అనేది చేంజింగ్ అనేది ఉంటుంది. హౌ టు అప్లై చేసేటప్పుడు కూడా ఒకసారి చూడండి. నాబార్డ్ ORG వెబ్సైట్లోకి వెళ్ళి డిక్లైన్ క్యాండిడేట్స్ చూడండి, గైడ్లైన్, అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్, ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, స్కాన్ అండ్ అప్లోడ్. ఏమేమి అప్లై చేయాలి? 27 జూలై 24 నుంచి 15 ఆగస్టు వరకు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందు చూసాం. స్కాన్ దేర్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, థంబ్ ఇన్స్పిరేషన్, హ్యాండ్ రైటింగ్. ఇలా అప్లికేషన్ చేసి ఆ తర్వాత మనం అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మనకు ఆ ORG ఆన్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్తే ఆటోమేటిక్ అనేది అప్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసుకొని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.